మందనిలోని హనుమాన్ దేవాలయాలన్నింటినీ మీకు ఒకే వీడియోలో దర్శనం చేసుకునే విధంగా మేము చిత్రీకరిస్తున్నాం. శంకరుడు, నందీశ్వరుడు ఈ లింగాన్ని తన చేత ప్రతిష్టాపన చేసినట్టు విగ్రహ ప్రతిష్టాపన ఈ ఆలయ నిర్మాణము. ఈ హనుమంతునికి 365 రోజులు పాలరాతి పైన చెక్కి దానిపైన పేర్లు వేసి ఈ విధంగా భక్తుల కోసం ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం. మంతనిలోని శ్రీ వీరాంజనేయ దేవాలయం. ఈ ఆలయాన్ని సుభాష్ నగర్ మంతనిలో ఉంది. ఈ ఆలయాన్ని ఈరోజు మనం విజిట్ చేద్దామా? మరి ఈ ఆలయంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామా? మంతనిలోని హనుమాన్ దేవాలయాలన్నింటినీ మీకు ఒకే వీడియోలో దర్శనం చేసుకునే విధంగా మేము చిత్రీకరిస్తున్నాం. వీరాంజనేయ స్వామి, మరి ఆ స్వామివారు ఎంతో వీరుడిలాగా ఉన్న తన పోజు ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా. పక్కన నాగిని ఈ విధంగా ఉంది. తన గణపతి, మరి అమ్మవారు, ఇక్కడ శంకరుడు, నందీశ్వరుడు. ఇక్కడైతే అతి పురాతన దేవాలయాలు. మరి రెండవ కాశీగా పిలవడే మందిరిలోని ఈ ఆలయాలను మేము చిత్రీకరించి మా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ దర్శన భాగ్యం కలిగించాలన్న సంకల్పంతో మేము ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఇప్పుడు మందరిలోని హనుమాన్ దేవాలయాల్లో ప్రప్రథమంగా మందరిలో వెలిసిన ఈ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ అతి గొప్ప విశిష్టత ఏంటి అంటే, ఈ ఆలయంలో శ్రీరామచంద్రుడి పాదాలు ఈ హనుమంతుని చేత ఉండడం చాలా విశేషం. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఇక్కడ సేద తీరినట్టు గోదావరి తీరంలో మరి మందనిలోని ఆలయాలు తను విజిట్ చేసినట్టు, మరి తను ఒకరోజు ఈ ఆలయం వద్ద ఉండి ఈ లింగాన్ని తన చేత ప్రతిష్టాపన చేసినట్టు మరి ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ ఆలయ చరిత్ర. ఫ్రెండ్స్, మందని మహాలక్ష్మి దేవాలయం ఎదురుగా ఉన్న రావుల చెరువు కట్ట విగ్రహ ప్రతిష్టాపన ఈ ఆలయ నిర్మాణము. మరి ఇలాంటి శ్రీ భక్తాంజనేయ స్వామి ముక్తేశ్వర పంచాయతీన మందిరము. ఇక్కడ అయితే ఆ హనుమంతుడు మరొక రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయం లోపల వచ్చిన భక్తులందరి కోసం హనుమాన్ చాలీసా కూడా ఈ విధంగా పాలరాతి పైన చెక్కి దానిపైన పేస్ట్ వేసి ఈ విధంగా భక్తుల కోసం పర్మనెంట్ గా చేశారు. ఈ ఆలయాలన్నీ మేము హనుమాన్ జయంతి సందర్భంగా దివ్య దర్శనం కోసం మీకు చూపిస్తున్నాం. హనుమంతుడిని దర్శనం చేసుకుంటూ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మరి జై శ్రీరామ్ అని కామెంట్ రూపంలో చెప్పండి. ఫ్రెండ్స్, మరి ఇంత హనుమంతుని విషయానికి వస్తే ప్రతి భక్తుడు ఇక్కడికి వస్తే మరి హనుమంతునికి నమస్కారం చేస్తే మరి ఆ హనుమంతుడు మాత్రం శ్రీరామచంద్రుడికి ఎప్పుడూ ధ్యానం చేస్తున్న ముద్రలను ఇక్కడ మనకు ప్రత్యక్షంగా చూస్తే కనుక తన దర్శనము జీవ పంచాయతీలు కంటే ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పాను కదా, అలంకరించుకొని మరి భక్తులకు దర్శనం ఇస్తున్నాం. ఈ అమ్మవారు, ఆ గణపతి, సూర్య భగవానుడు, ఈ విధంగా నందీశ్వరుడు, శంకరుడు, విష్ణుమూర్తి అన్ని రకాల రూపాల్లో శివ పంచాయతీల దర్శనాన్ని ఇక్కడైతే స్పష్టంగా దర్శనం చేసుకోవచ్చు. మంతని పెంజేరుకట్ట హనుమాన్ దేవాలయం అతి పురాతనమైన ఈ ఆలయాన్ని మీరు ఎప్పుడు వచ్చినా కూడా విజిట్ చేయండి. ఫ్రెండ్స్, హిమాన్వితమైన ఈ హనుమంతుడు మంతని నడిబొడ్డులో ఉన్న ఈ హనుమంతునికి 365 రోజులు ఎన్నో కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. మంతనికి వచ్చినప్పుడు చూడని వారి కోసం చూస్తారని, రాలేని వారి కోసం మా ఛానల్లో చూసి ఆ దేవుడి ఆశీస్సులు పొందుతారని దృఢ సంకల్పంతో హనుమాన్ జయంతి సందర్భంగా మంతని హనుమాన్ దేవాలయాలను మీకోసం షూట్ చేయడం జరుగుతుంది. రావుల చెరువు కట్ట వీరాంజనేయ స్వామి ఆలయం సువిశాలమైన ప్రాంగణంలో అతి పురాతనమైన హనుమాన్ దేవాలయం మంతనిలోని మరొకటి.
జై శ్రీరామ్. ఈరోజు మంతనిలోని మరి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మరి ఆ పవిత్రమూర్తి పూజారి గారు మాటల్లో మరి ఈ హనుమాన్ జయంతి స్పెషల్ మరి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి చాలా విశిష్టత ఉంటుంది. చీకటితో దీన్ని ప్రదక్షిణాలు చేస్తుంటారు, మౌనంగా వచ్చి కాళ్ళపైన నీళ్లు వచ్చి 11 రోజులు దీక్షగా ఉంటే వాళ్ళ ఏ కార్యక్రమాలైనా కోరికలు నెరవేరుతుంటాయి. ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం, అవన్నీ సిద్ధిస్తాయి. ఆయనకి చాలా పవర్ఫుల్, నిష్టగా చేసుకోవాలి. తర్వాత మనకి హనుమాన్ జయంతి అన్నది ఇది చాలా ప్రాచీనమైనది ఉంటుంది. ఊరు పుట్టినప్పటి హనుమంతులలో ఇది ఒకటి. అదే ఎక్కడ అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో మంతనిలో స్పెషల్ గా ప్రాచీ హనుమంతుడు అని పిలుస్తారు. ఏంటి మరి మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికి చూపించాలని మేము వచ్చాం. ప్రాచీ హనుమంతుడు అంటే దీక్షగానే ఉండాలి, మామూలు దీక్షగా ఉండాలి. కానీ కాకపోతే ఏంటంటే చీకటితో మౌనంగా వచ్చి పాదాలపైన నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోవడం దీన్ని విశిస్తారు. కోరుకున్నాయన్నీ ఫలిస్తాయంట. వాళ్లకు ఆరోగ్యం కానీ, వివాహం కానీ, ఉద్యోగం కానీ, చదువులో ఉన్న వాళ్ళు కానీ చాలా మందికి అట్లా నెరవేరినాయి. వాళ్ళ పట్టుదల బట్టి, వాళ్ళ పవర్ఫుల్ అంటే దాని భక్తిని బట్టి ఆయన వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నారు. చాలా విశిష్టమైంది. తర్వాత మనకి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఇప్పుడు ఈ 3 రోజులు హనుమాన్ సుందరకాండ పారాయణం జరుగుతున్నది. తర్వాత వచ్చేసి హనుమాన్ జయంతి రోజు, మన హనుమాన్ జయంతి 2వ తారీఖు రోజు ఆ రోజు అభిషేకాలు నడుస్తాయి. తర్వాత తెల్లవారు మళ్ళీ భోజనం చేస్తారు అందరికీ. హనుమాన్ జయంతి సందర్భంగా ఇప్పుడైతే ప్రాచీ హనుమంతుడి గురించి జస్ట్ మేము దివ్య దర్శనాన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాము. అప్కమింగ్ వీడియోస్లో ప్రాచీ హనుమంతుడు అంటే ఏంటి, ఆలయం ఏంటి, మందిరంలో ఏంటి ఈ స్పెషల్ అనేది మీకు ఒక వీడియో రూపకంగా మేము చేసి చూపించడం జరుగుతుంది. జై హనుమాన్, జై శ్రీరామ్. మనం ఇక్కడ కనుక చూసినట్టయితే ప్రత్యేకమైన శాసనం అంటే రామాలయాలు, రామప్ప, 1000 పిల్లర్ టెంపుల్స్, ఇలా ఈ రకంగా కాకతీయుల కాలం నాటి టెంపుల్లో శాసనాలు అనేది మనం చూస్తూ ఉంటాం కదా. మరి ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా ఈ హనుమాన్ దేవాలయంలో కూడా ఒక శాసనం అనేది కూడా ఉంది. ఈ శాసనం ఏంటి, ఈ ప్రాచీ హనుమంతుడు ఏంటి అనేది మనం అప్కమింగ్ వీడియోలో చూద్దాం.